తిరుపతిలో టీడీపీ లీడర్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బ్లాస్ట్ గురించి ఆయన మాట్లాడారు. ఆయన అప్పుడే మారుండాల్సినట్టు మేము మళ్ళీ చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది పెరిగింది స్వామివారి పాదాల చెంత. ఆయన ఆశీస్సులతోనే ఆయన ఈరోజు పాలన చేస్తున్నారు. అయితే తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజే స్వామివారు ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టే, పాపాలు పండాయి కాబట్టే ఆయన శవం కూడా ఆయిందా లేకపోతే ఆయనతో కూడా ప్రయాణించిన వాళ్ళదా ఎవరితో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. గుర్తుపెట్టుకోండి, కరుణాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన మెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా సేవ చేయాలని స్వామివారు తప్పించారు కాబట్టే ఈరోజు ఆయన రక్షించారు. పాపాలు పండాయి కాబట్టి నీ వల్ల కూడా రాజశేఖర్ రెడ్డి గారికి నువ్వు చేసిన టీటీడీలో అడ్మినిస్ట్రేషన్ వల్ల నువ్వు చేసిన పాపాలు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి నిన్ను తగిలినందు వల్లనే ఆయన ఆ చావుకు ఆ విధంగా జరగడం జరిగింది. తర్వాత లోకేష్ గారి గురించి మాట్లాడతాను. ఈరోజు మీలాగా, మీ పుత్రుల్లాగా, మీ అధినేతలాగా ఆయనేం డిస్కంటిన్యూ కాదు. నడి మీలో పారిపోయి రాలా. మీ నాయకుల్లాగా సగం మాట్లాడుతూ ఏం మాట్లాడతారో ఆయన కూడా తెలియదు. అనుకునేదే సరిపోతుంది ఆయన టైం అంతా. వెనక్కి ముందుకి ఒక పదాన్ని పలకడం కూడా చేత కాని వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీకు నాయకుడిగా ఉన్నారు. ఏమన్నా పరమ సొంత ఉన్నారంటే అది మీ నాయకుడే. ఇలా అజ్ఞానం ఎవరన్నా ఉన్నారంటే అది మీ నాయకుడే. భాషా పరిజ్ఞానం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ నాయకుడే. అలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. బహుశా మీరన్నా పోయి ఆయనకు ఒక రోజుకు గంట ఆ తెలుగు గురించి మాట్లాడితే ఆయనకు ఆ జ్ఞానం అన్న వస్తుంది. మా నాయకుడు ప్రమాణంగా వస్తుంది. బిఆర్ నాయక్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు పరకామణిలో దొంగతనం జరిగింది. 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు రవికుమార్ అనే అతనితో చెన్నైలో ఉన్న టీటీడీ దేవస్థానం సంబంధించిన ఆ సెల్ వద్ద మధ్యస్థం జరిగింది. ఆ మధ్యస్థంలో పాండీ బజార్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొన్ని తీసుకున్నారు, కొన్ని మీ బినామీల కిందికి మార్చారు. ఇక్కడ దోనగమ్మాల దగ్గర చంద్రగిరిలో 8 ఎకరాల తోపు ఎవరి మీదకి మార్చారు? ఎవరు అతను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరి మీదకి మార్చారో దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇక్కడే మంగళం దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి పేరుకి మీదకి మార్చారో అవి కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కదా, మేము కూడా చూపిస్తున్నాం. ఆయన మొత్తం ఆస్తులు ఇచ్చేస్తారని అబద్ధాలు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఆస్తుల చిట్టా మొత్తం తెచ్చున్నాం. టోటల్ ఆయన సర్వే నెంబర్తో కూడా ఆస్తులు మేము తీసుకొని వచ్చాం. దీని మీదే విజిలెన్స్ వెళ్తా ఉంది. ఇప్పుడు దీని మీదే వెళ్తా ఉంది. ఎవరెవరి పేరు మీదకి ఎవరెవరి పేరున్నాయో దాదాపు 110 పేజీలు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు. ఎవరెవరి పేరు మీదకి ఎవరెవరు మార్చారో, ఎవరి పేరు మీద ఉన్నాయో అన్నీ కూడా విజిలెన్స్ విచారణలో తేల్తాయి. మీరేం మాట కానిస్టేబుల్ దగ్గర మేము చేయించాం. మంచి ఎఫిషియన్సే. మీకు అనుకూలంగా మార్చే ప్రయత్నం అయితే జరగదు. మీరు చేసిన తప్పులు ఏదైతే ఉందో గతంలో ఉన్న చైర్మన్ కానీ తర్వాత వచ్చిన మీరు కానీ ఏ విధమైన సెటిల్మెంట్లు చేశారు? ఆయన మొత్తం 31 నిమిషం ఎపిసోడ్లో ప్రెస్ మీట్ మాట్లాడారు. 31 నిమిషాల్లో రవికుమార్ గారు పశ్చాత్తాపం
మంచి వ్యక్తి, ఉదారమైన వ్యక్తి, నీతిమంతుడు, దానం చేసేసాడు. గతంలో జరిగిపోయింది, 20 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. దీనికి అందరూ బాధ్యత వహించాలి. ఏం మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం. పశ్చాత్తాపం పొందారా? జరిగిపోయిందా? మధ్యస్థం చేసేసారా? మేము అడుగుతున్నాం. ఏ చట్టంలో ఉంది దొంగతనం చేస్తే ప్రైవేట్గా మధ్యస్థం చేసి సెటిల్ చేయొచ్చని? ఎక్కడ చట్టం ఉందయ్యా? రాజారెడ్డి చట్టమా? జగన్మోహన్ రెడ్డి చట్టమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చట్టమా? లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి చట్టమా? కరుణాకర్ రెడ్డి గారి చట్టమా? ఎవరి చట్టం ఇది? ఎక్కడుంది ఆ చట్టం? సెటిల్ చేయొచ్చు. దొంగతనం చేసేస్తే, కోర్టు దొబ్బేస్తే, స్వామివారి సొత్తును దోచేసుకుంటే బయట పోయి మాట్లాడేసుకొని మీ కింద మా కింద సెటిల్ చేసుకోవచ్చా? అదే చట్టము? అది మానవతా దృక్పథమా? అది పశ్చాత్తాపమా? అది ఉదారత? ఎక్కడుంది? మాకైతే అర్థం కాదు. అంటే హత్య చేసేసి ఆస్తులు రాయించేస్తే సెటిల్మెంట్ అయిపోయిందా? లేకపోతే ఇంకేమన్నా ఆడబిడ్డల మీద ఏదైనా చేసేస్తే మేము ఆస్తులు రాయించేస్తామంటే అది ఉదారత? మానవీయ కోణమా? ఏంటా కోణాలు? ఏంటా మాటలు? తప్పు జరిగిందా లేదా? మీ హయాంలో జరిగిందా లేదా? దానికి బాధ్యత వహించాలా లేదా? ఆస్తులు సెటిల్మెంట్ జరిగిందా లేదా? ఎవరు సెటిల్మెంట్ చేశారు? ఎవరెవరి మీదకి ఎంత మారింది? ఆ రోజు 17 కోట్లు, ఇప్పుడు ఆయన దాన్ని 100 కోట్లు చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ 17 కోట్లు అంట, దాని వాల్యూ 100 కోట్లు అంట. మరి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అతని మీద ఉన్న ఆస్తులు 17 కోట్లు కాదు, 183 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు అతని మీద ఉన్నాయి. ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి మీదకి మారాయి? ఆ రోజు ఒక రిపోర్టర్ లైవ్ పెడితే అతని మీద, అతను కేబుల్ ఆపరేటర్ అంట, ఆ కేబుల్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే 10 నిమిషాల్లో లైవ్ జరుగుతుండగానే ఆ రిపోర్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవం కాదు. ఏంటి మీరు వీళ్ళేదో మీకు చెప్తున్నారు కదా, ఎప్పుడు చేయని విధంగా మేము చేసాం, పట్టించామన్నారు. మరి ఆ రిపోర్టర్ మీద ఎందుకు కేసు పెట్టారు? ఆ రిపోర్టర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రిపోర్టర్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? మీరు నిజంగా ఎలిగి తీసుంటే, మీరు గొప్పవాళ్ళు అయితే, మీరు మేధావులు అయితే, మీరు నిజాయితీ పనులు అయితే, ధర్మ సంస్థాపనకు మీరు కూడుకొని ఉంటే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? అతను మంచిగా చేశారు. అతను లైవ్లో దీన్ని ఎత్తి చూపిస్తే అతని మీద కేసు పెట్టి, అతను ఇబ్బంది పెట్టి, బెదిరించి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పింది వాస్తవా కాదా? ఇదే పరమేశ్వర్ రెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు అతనే ఫోన్లో మాట్లాడింది వాస్తవా కాదా? ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటి మీ స్థాయిలో ఒక ఎస్పీ, ఒక ఈఓ, ఒక చైర్మన్, సీఎంఓలో ఉన్న ఆ రోజు పనిచేసిన ఒక వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అవి కూడా బయటకు వస్తున్నాయి. దీని పూర్తిగా సీఎంఓ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆధ్వర్యంలో ఈ ఎపిసోడ్ మొత్తం జరిగింది. మధ్యస్థ మొత్తం దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం లేదు? పదే మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఎంత పెద్ద ఇష్యూ జరుగుతా ఉంది. కోర్టు ముట్టికాయ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నా హయాంలో ఇది జరిగింది జరగలేదని ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు స్పందించడం లేదు? పదే బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తా ఉంటే చైర్మన్ ని నిందిస్తున్నారు. మీ హయాంలో అయితే మధ్యస్థాలు చేసుకుంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఆ చైర్మన్ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆయన ఏది ఆశించేవాడు కాదు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. మీలాగా ఆ పని చేస్తుంటే వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోయాడు. మీలాగా సెటిల్మెంట్ జరగడం లేదు. ఇక్కడ ధర్మ సంస్థాపన జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క